శుభ్రంగా క్లీన్ చేసినందుకు నాకు కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు. అవి ఏంటో చూపిస్తాను రండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. ఇది నా రూమ్ కాదు, వేరే వాళ్ళు అదే వస్తారని చెప్పాం కదా, జనము స్టార్ట్ అయ్యారనమాట. ఒక ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళ రూమ్ ఇది. ఎందుకంటే అది నన్ను క్లీన్ చేయమన్నారు. ఇదంతానే మామూలుగా క్లీన్ చేయమనలేదు మరి. మొత్తం ఇక ఈ చెక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మొత్తం లీఫే పెట్టి తొడమన్నారు. మొత్తం కింద ఇవన్నీ క్లీన్ చేయమన్నారు. ఇది ఈ కబోర్డ్ అయింది. ఇది చీకట్లో ఏం కనపట్లేదు. ఇంకో ఇది క్లీన్ చేస్తున్నాను. మొత్తం ఎలాగంటే మొత్తం సూపర్ బ్రష్ పెట్టి మళ్ళీ చిన్న లీఫే ఒకటి ఇచ్చుకుని మొత్తం అంతా క్లీన్ చేయాలన్నమాట. ఇవన్నీ మొత్తం అది ఇదిగో ఈ రూమ్ మొత్తం, మళ్ళీ దాని అవతల రూమ్ ఉంది. ఇలా ఒకటి చేసుకొస్తున్నాను. ఇవ్వాలంటే భోజనం వద్దన్నది, మా వాళ్ళని కూడా వద్దన్నారు. మరి ఏం తినాలంటే పట్టుకొస్తాంలే అన్నారు. మరి ఏం పట్టుకొస్తారో మరి చూద్దాం. ఇక కింద ఇదంతా మొత్తం ఇదిగో ఈ బ్రష్ పెట్టి తుడుతున్నాను. ఈ బ్రష్ పెట్టి కూర్చొని తుడాలి ఇలాగా. మళ్ళీ ఎన్ని వంగునే చెయ్యాలి. ఏం చేస్తాం ఇంకా తప్పదు. ఇప్పటికే 6 రోజులు 6 రోజులు అయింది నేను వీడియో పెట్టి. మా అసలు ఆ టైం ఉండట్లేదు. నడుము ఎన్నిపూస మనం కోత వచ్చేస్తుంది, కియోమంటుంది. ఈనాడు నుంచోను ఉంటుంది రూములు. ఈనాడు నుంచో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఇంకా. ఇప్పుడు పోతుంది ఇది. పూట వచ్చేస్తున్నాడు, అందుకే మరి కూర్చుని గోకుతున్నాను. ప్రస్తుతానికైతే ఇంకో ఆ కబోర్డు లోపల ఇక్కడికి వెళ్తే కనపట్టలేదు, అందుకే దూరాన్ని చేస్తున్నాను. అంటే లాక్ వేసాను, వేసాను అనమాట. మొత్తం ఇవన్నీ లోపల బోల్ చెత్త ఇదంతా తీసి మొత్తం అంతా అక్కడ పెట్టి శుభ్రంగా తుడిసి ఇవన్నీ ఈ కబోర్డు లోపల ఇంకో కింద చూసారు ఎంత నీట్గా చేశాను. ఇంకేదనమాట ఇలా చెయ్యాలి ఇక్కడ. ఇదండి ఇది ప్రస్తుతానికి ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంక ఇది ఉంది. ఇది మళ్ళీ ఆ పక్కన చిన్న వంట రూమ్ ఉంది, అది తర్వాత అదొకటి ఉందా, అది ఇది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇది స్టార్ట్ చేద్దాను. ఇగో ఈ కిట్టెంటికలు పెట్టట్టుకు వచ్చిన గూళ్ళు ఇవన్నీ అది అయ్యింది. ఇంక పైన కబోర్డులు ఇవి అయినాయి. ఏమో ఈ సామాన్లు వచ్చిన తర్వాత చూస్తుందంట. చూసి బయట పడేసి తర్వాత పెడదామన్నారు. నెక్స్ట్ వచ్చి ఇంక ఈ రూమ్, ఒక్కసారి రూమ్ చూడండి. ఇవన్నీ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ తోడాలి. అయ్యి బాబాయ్ గోబు వచ్చేస్తుంది. అంటే గాలికి వచ్చేది కదా ఇసుక, మొత్తం కిటికీలు పెట్టేసింది. అయ్య బాబాయ్ ఇవన్నీ అబ్బా తర్వాత తీసుకుంటాను వీడియో.
రావట్లేదు అవి కింద అడ్డుపోయినలాగా రావట్లేదు. ఏం చేయను అలాగైతే క్లీన్ చేసేసాను. ఇవన్నీ ఇక్కడ సామాన్లన్నీ పక్కడేసి నా పక్కన తుడిచేసి ప్రస్తుతానికి ఇదంతా క్లీన్ చేసేసాను. నా పని అంతే, ఇక్కడ వర్క్ అయిపోయింది. ఇంక ఈ తర్వాత ఈ రూమ్కి కూడా క్లీన్ అయిపోయింది. సామాన్లు ఎట్టుకెళ్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ కొన్ని పట్టుకెళ్తున్నాను. నాకు కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు. గిఫ్ట్లు రూమ్ శుభ్రంగా క్లీన్ చేసినందుకు నాకు కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు. అవి ఏంటో చూపిస్తాను రండి. ఇంకేంటంటే నెక్స్ట్ 12 దాటేసింది. అన్నం విన్నం ఏం వండలేదు. మేడం అన్నది వండొద్దు, మేము పట్టుకొస్తాంలే అన్నారు. రూమ్ మాత్రం చాలా నీట్గా చేయాలన్నారు. కానీ వాళ్ళకి నచ్చినట్టే చేశాను. కానీ అంటే నన్ను నడుమే నాకు నచ్చినట్లేదు. కోతొస్తుంది నేను ఉన్నానంట. అదనమాట. ఇంకా పొద్దున్న టిఫిన్లు అన్నీ తీయాలి. కొన్నారు గవ్వా సైలు తెచ్చుకున్నారు కదా వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు, అవి కడిగిమ్మన్నారు. కానీ నాకు కూడా గిఫ్ట్ అంటే గిఫ్ట్ ఇచ్చారు, చూపిస్తాను. గిఫ్ట్లు వచ్చాయి అన్నాను కదా. గిఫ్ట్లు అంటే ఏంటనుకుంటున్నారు? ఒక షాంపూ, ఫోను చెప్పనమాట. ఒక షాంపూ హెడ్ అండ్ షోల్డర్ 15 రియల్. కొబ్బరి నూనె డబ్బా 15 రియల్, 30 రియల్. ఒక స్వెటర్, ఇది ఎంత ఉండొచ్చో మరి. దీని మీద 10 దిరామ్స్. ఇది అంటే అబుదాబి నుంచి అట్టుకొచ్చారు. 10 దిరామ్స్ అని ఉన్నది. 11 దిరామ్స్, 10.99 అంటే 40 దిరాములు అంటే 800 నాకు సమర్పించారు. నేను అవన్నీ క్లీన్ చేసినందుకు. నష్టంగా ఏంటంటే ఇంకా భోజనం కోసం వెయిట్ చేస్తున్నాను. భోజనం రావాలి, సుధాని రావాలి. భోజనం వస్తే భోజనం చేస్తాను. ఇవన్నీ తీసుకుని అన్నీ క్లీన్ చేసుకున్నాను. అది క్లీన్ చేశాను. వచ్చి ఈ టిఫిన్లు ఎట్టిని పొద్దున్న మళ్ళీ గవ్వసాయిలు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు సుధాని వచ్చేదాకా వెయిట్ చేస్తాను అనమాట.